ఎన్నికలకు హాజరు కాబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అభిషేక్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ దిగిన ఫోటో. వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అభిషేక్ రెడ్డి. రేపు పులివెందులకు అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని తీసుకువెళ్ళడం జరుగుతోంది. అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎలా ఆయన మరణించారు, ఆ మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వైఎస్ జగన్ కుటుంబంతో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మరి ముఖ్యంగా జగన్తో ఆయన సన్నిహితంగా ఉండేవారంటూ కూడా తెలుస్తోంది. వైఎస్ కుటుంబంలో విషాదం నెలకొంది. వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి ఇక లేరు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వైఎస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ఐ థింక్ బర్త్డే సెలబ్రేషన్స్లో ఆయన పాలుపంచుకున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు. కిషోర్, అభిషేక్ రెడ్డి మృతికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది? మరి ముఖ్యంగా జగన్తో ఆయన చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సచిన్, వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలే అనుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి పట్ల కొంత విషాద ఛాయలే అనుకున్న కుటుంబంలో ఆయన లింగా మండలానికి కూడా ఇన్ఛార్జిగా ఉండేవారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం కూడా చేయడం జరిగింది. అయితే యువ నాయకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి పట్ల కూడా ఆ వైఎస్ కుటుంబంలో ఒక రకంగా విషాద ఛాయలేనుకున్నాయని చెప్పవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా హైదరాబాద్లోని అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పరిస్థితి. అయితే గత నెల రోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే వైద్య సేవలు అందుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే రేపు ఉదయం ఆయన భౌతికాయాన్ని అభిషేక్ రెడ్డి భౌతికాయాన్ని పులివెందులకు తీసుకురానున్నారు. ఈ అంత్యక్రియల్లో కూడా అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు అనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అభిషేక్ రెడ్డి మృతితో ఒక రకంగా వైఎస్ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే అభిషేక్ రెడ్డి చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండేవాడు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంచెం యాక్టివ్ గా కూడా ఆయన పాలిటిక్స్ లో పనిచేసేవారు. ఆ పాలిటిక్స్ లో పనిచేసిన నేపథ్యంలో కూడా అటు చురుగ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా ఆయన పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ నేపథ్యంలోనే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా లింగాల మండలం కావచ్చు, అదేవిధంగా సింహాద్రిపురం మండలాల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి తరఫున సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినటువంటి యువనేతగా చెప్పచ్చు. సత్యం, జగన్తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోస్ మనం చూస్తున్నాం. అంటే ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి, జగన్ కుటుంబంతో వాళ్ళకున్న కనెక్టివిటీకి సంబంధించి, జగన్ కుటుంబంతో వాళ్ళకున్న ఆ సత్సంబంధం గురించి ఎటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది? ఎలా వాళ్ళకి అంటే ఆ బంధం ఎక్కడి నుంచి, అంటే ఎలా సన్నిహితులు? వాస్తవానికి సత్యం, ఇది చెప్పుకుంటే చాలా బాధాకరమైనటువంటి సంగతి అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ కుటుంబానికన్నా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ అభిషేక్ రెడ్డి. పులివెందుల్లో ఏ చిన్న సమస్య జరిగినా, ఎవరు ఇబ్బందులు పడ్డా కూడా అభిషేక్ రెడ్డి ఏదైతే తన నాలెడ్జ్ ప్రకారం సమస్యను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేసేవారు. ఇటీవల కాలంలో గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా పార్టీ పరంగా కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డితో నేరుగా అంటే ఒక రకంగా సాన్నిహిత్యం, అంటే ఒక రకంగా బంధువు పరంగా తీసుకుంటే
పక్కన పెడితే యాక్చువల్గా అక్కడ జరిగేటువంటి సంఘటనలు ఏవైనా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు కావచ్చు, ఎవరైనా నేతలు కానీ, అదేవిధంగా వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలను కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి, ఒక యువ నాయకుడిగా కూడా అభిషేక్ రెడ్డిని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అభిషేక్ రెడ్డి కొంత యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే లింగాల కావచ్చు, అదేవిధంగా సింహాద్రిపురం మండలం అంటే ఒక రకంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశం, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి నేరుగా చేరవేసేటటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అభిషేక్ రెడ్డిగా చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అంత సాన్నిహిత్యం, జగన్మోహన్ రెడ్డి కూడా అభిషేక్ రెడ్డికి అత్యంత విలువ ఇచ్చేవాడు. ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా అభిషేక్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలి, అభిషేక్ రెడ్డిని పూర్తి స్థాయిలో రాజకీయాలకు తీసుకురావాలన్నటువంటి భావనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. అయితే ఆ క్రమంలోనే ఆయన్ను ఏదైతే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే పులివెందులకు సంబంధించి అటు బాబాయ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు చూసుకుంటారన్న ఉద్దేశంతో యువ నాయకుడు కాబట్టి